ఆయుర్వేద ఘాట్ ఇది. హైదరాబాద్ మహానగరం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమీర్పేట్. అమీర్పేటలో చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని వందలాది మంది ప్రజలు ఇక్కడ కనపడుతూ ఉంటారు. అంటే రకరకాల వ్యక్తులు ఉద్యోగాలని, వ్యాపారాలని, రకరకాల పనులతో ఇక్కడ హైదరాబాద్ వస్తుంటారు. ఎక్కడ పలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిన వాళ్ళైతే మనకి తరచూ కనిపిస్తూనే ఉంటారు. అలాగే చూసుకున్నట్టయితే ఉద్యోగాల రీత్యా చాలామంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్లు తీసుకోవడం కానీ కోచింగ్ల కోసం కానీ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అనేది ఒక అడిగి తెలుసుకుంది. ఎందుకంటే అమీర్పేట అంటే చాలామంది లైఫ్ స్టోరీస్ అయితే ఇక్కడ మనకి తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అంటే కొన్ని వందలాది మంది వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, హైదరాబాద్ వచ్చినాక వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి, ఈ అమీర్పేటలో ఉన్న జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయా లేదంటే మారాయా అనే ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, హైదరాబాద్ అనగానే మనకు అమీర్పేట గుర్తొస్తుంది అందరికీ. ఈ అమీర్పేటకి ఏంటంటే ఉద్యోగాలని, వ్యాపారాలని చాలామంది వస్తుంటారు కదా. ఇక్కడికి వచ్చినాక అసలు లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటుంది, మీరు ఇక్కడ ప్రజెంట్ ఏం చేస్తారో మీ పేరేంటి? నా పేరు సందీప్ కుమార్. మాది బై బర్త్ హైదరాబాదే, ప్రాపర్ మాది ఇక్కడనే. నేను ఉండేది కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గర. హైదరాబాద్ అంటే ఇంకా మొత్తం ఐటీ హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ బెంగళూరు ఉంటుండే, ఇప్పుడు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదే మొత్తం ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ప్రతి డిస్టిక్ నుంచి తెలంగాణ ఆల్ ఓవర్ మన అదర్ స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్కి వస్తారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ ఏదైనా సరే, ఇక్కడ అమీర్పేట అంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కోర్సెస్ గురించి ఫేమస్. ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుని చాలామంది ఐటీలో సెట్ అయిపోతారు. ఇక కొంతమంది ఉంటారు, కొన్ని ఇక వేరే రకంగా పోతే లైఫ్ స్పాయిల్ కూడా అయిపోతుంది. కొంతమంది ఎంజాయ్మెంట్ గురించి వస్తారు, కొంతమంది ప్రాపర్గా లైఫ్లో సెట్ కావాలని వస్తారు. అదేంటంటే వాళ్ళ దాని కాన్సన్ట్రేషన్ పైన ఉంటుంది. అది ఫేక్ జాబ్లు అంటూ ఏముండదు. ఏదైనా సరే మనము ఇప్పుడు మామూలుగా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాము, సో వాళ్ళు పెట్టిస్తారు, జాబ్ ట్రైనింగ్ ఇచ్చి పెట్టిస్తారు. సో దాన్ని మనము మన నాలెడ్జ్ ప్రకారంగా ప్రూవ్ చేసుకోవాలి. మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఇంకా దాన్ని అడిషనల్గా మన నాలెడ్జ్తో మనం ప్రూవ్ చేసుకుంటే సెట్ అవుతాం. లేదంటే వాళ్ళు పెట్టిస్తారు, మనం నాలెడ్జ్ లేకుండా సరే ఏదో జాబ్ ఇచ్చారని చెప్పేసి 1-2 months చూస్తారు, తర్వాత తీసేస్తారు. మనం నేర్చుకోవాలి, నాలెడ్జ్ అనేది మనం వర్క్ నేర్చుకుంటూ వస్తుంది. ఫేక్ జాబ్స్ అంటూ ఏముండవు, ఉండొచ్చు, లేదని నేను చెప్పలేను. బట్ 90% అయితే కరెక్టే ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ చేసి వాళ్ళు జాబ్లో పెట్టించిన తర్వాత శాలరీ వచ్చినాకనే ఉంటుంది కదా, లేకపోతే ఇష్యూ అవుతుంది కదా. ప్రతి ఒక్కటి ఈరోజు రేపు అంతా మీడియా వచ్చేసింది, అంతా సోషల్ మీడియా అంతా పెద్ద అయిపోయింది, అంతా మొత్తం ఇష్యూ అవుతుంది. నా పేరు శ్రీనివాస్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను మొబైల్ రిపేరింగ్ చేస్తాను. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి? ఒక 10 years అవుతుంది. ఊర్లో అంటే మనకి ఉండదు కదా, బేసిక్గా ఏంటంటే చదువుకున్నాక తర్వాత ఏదైనా చెప్తున్నా, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయినా 10th అయినా ఇంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ రావాలి, తప్పదు. అది అక్కడ ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంటాం. ఏదో కోర్సులు నేర్చుకుంటూ ఇట్లా మనం ఏదో సెల్ఫ్ ఏదో చేసుకుంటూ ఇట్లా జాబ్లు అనేది చేస్తాం. అంటే రకరకాల మనుషులు వస్తూ ఉంటారు కదా, ఎలా మాట్లాడుతుంటారు మీరు? మాట్లాడమేముంది, ఉంటే ఆడే మాట అలవాటు అయిపోద్ది. ఊర్లో ఉండేటప్పుడు అందరితో ఎలా ఉంటాం, అలానే ఇక్కడ సిటీలో వస్తే సిటీ కల్చర్ అనేది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. ఉంటుండే దాని ప్రాబ్లమ్స్ పెట్టి దాన్ని బట్టి ఫేస్ అవుతుంటుంది అట్లా ఆటోమేటిక్గా. అంటే ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చి ఉంటున్నాం కదా. ఫ్యామిలీ అంటే తప్పదు, ఇప్పుడు మరి అక్కడ లేనప్పుడు ఇక్కడ రావాలి తప్పదు. ఇక్కడ పని చేసుకుంటూ బతకాలి కదా ఎవరైనా. అది వెళ్ళాల్సి వస్తుంది కదా, ప్రతి పండగలు కూడా వెళ్తుంటాం. బట్ ఏంటంటే ఊరు వచ్చేసరికి ఏంటంటే ఊర్లో మనకు అంత ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు అక్కడ చదువుకున్న వరకే మనకి అక్కడ నెక్స్ట్ జాబ్ చేయాలి, లేకుంటే ఇంకా పైకి వెళ్ళాలంటే బయటికి రావాలి. ఏదైనా హైదరాబాద్ అని కాదు, ఎక్కడికైనా బయటకు వెళ్తారు. అది హైదరాబాద్ ఏంటంటే కోచింగ్ సెంటర్స్ కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఒక వే అన్నది, ఆ వే గురించి అనేది ఇక్కడికి వస్తారు. సాఫ్ట్వేర్ కోర్సులు అయినా సరే, ఆఫ్టర్ 10th తర్వాత చదువుకోలేని వాళ్ళు కూడా వాళ్ళకి కూడా స్విగ్గీ, జొమాటో లేకుంటే చిన్న చిన్న షాపుల్లో వర్క్ చేయడం, మొబైల్ షాపులు అయినా సరే, ఏదైనా సరే. సో అలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి విలేజెస్ నుంచి ఇక్కడికి వస్తారు. అది ఇంత సెకండరీ ఇంకేముంది చెప్పండి.
ఇల్లు గుర్తొచ్చినప్పుడు అని కాదు, బేసిక్ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్రీడమ్కి అనేది అలవాటు పడిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. తల్లిదండ్రులు ఉంది అంటే వాళ్ళు ఏదైనా చేసినా సరే వాళ్ళు చెప్తారు బ్యాక్ సైడ్ నుంచి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి ఏంటనేది చెప్తారు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏంది ఫ్రీడమ్కి అలవాటు పడి ఇంకా ఊళ్ళో అనేది గుర్తుపడదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఏంది యంగేజర్కి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక ఇది వచ్చేసరికి ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు నచ్చుకోరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తిరగడం, ఎంజాయ్ చేయడం, మూవీస్కి అయినా సరే ఏదైనా ఇంకా ఎక్స్ట్రా చెప్తున్నా. నేను వచ్చైతే 12 years అవుతుంది. నేను కూడా ఇట్లానే వచ్చా ట్రైనింగ్ నేర్చుకుంటూ ఇట్లా షాప్ ఉంది నాది, మొబైల్ రిపేరింగ్ చేసుకుంటా అట్లా. అది ఇప్పుడు లైఫ్ సెట్ ఏముంది, చేసుకోవడమే. లైఫ్ అనేది ఎప్పుడు సెట్ ఉండదు, చేసుకుంటూ పోతే అదే సెట్ అవుతుంటుంది. వర్క్ చేయాలి, అది ఓకే. హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతూనే ఉండడం. సెట్ అనేది ఎవరికీ ఉండదు. 2 డబ్బులు వచ్చినప్పుడు సెట్ అనుకుంటారు, తర్వాత అది డబ్బులు ఎప్పుడు రోజులు ఉండవు కదా. ఖర్చు అవుతూనే ఉంటాయి, పోతుంటే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ పోతూనే ఉండాలి ముందరికి. అది 15 years అవుతున్నాయి వచ్చి హైదరాబాద్. అంటే వచ్చినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలా ఉందంటే ఇప్పుడు ఒకే రకంగా ఉండలేదు బ్రదర్. అంతకుముందు బాగుండే, ఇప్పుడు మార్కెట్ కొంచెం డల్ అవటం వల్ల కొంచెం ఇది అవుతుంది, ఫేస్ అవుతుంది. అలాంటి ఏం లేదు బ్రదర్. ఏంటంటే కొంచెం బిజినెస్ వల్ల కొంచెం అయిపోయేది, ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజినెస్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఏం లేదు. అది అంటే ఇప్పుడు హైదరాబాద్లో రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? అంటే ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, దాంట్లో ఒకళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం లేదు. అది అట్లాంటి వాళ్ళకి మనం పెద్దవాళ్ళు కానీ సలహాలు ఇచ్చేది ఏదైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు. ఏది మంచిగా ఉందో, ఏది చెడ్డగా ఉందో అని దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఏది ఉన్నది అది కాకుండా ఇది దీంట్లో పడితే దాంట్లో పోతే మళ్ళీ లైఫ్ అనేది ఫాలో. అవి కూడా ఉన్నాయి, కొన్ని ఇలా కూడా ఉంటాయి. ఏంటంటే కొన్ని మంచిగా తెలుసుకొని అటు ఇటు కాకుండా మంచిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంట్లో జాయిన్ అయితే ఎప్పటికైనా లైఫ్ బాగుంటుంది. అట్లా కాక వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా అది ఇది బాగుంటుంది అంటే కనుక వాళ్ళు మోసాలు జరిగి జాబ్ పోతుంది. 100 to 200% దొరుకుతుంది. లైఫ్ సెట్ చేసుకోవచ్చు, సెట్ అవుతుంది. నేను నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చిన ఒక 25 years నుంచి ఇక్కడనే ఉంటున్నా హైదరాబాద్లో. లేకపోతే 3rd classలో వచ్చిన. ఫస్ట్ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, తర్వాత నేను వచ్చిన హైదరాబాద్కి. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారండి? జాబ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు జాబ్ కోసం అని చెప్పేసి చాలామంది ఇక్కడ వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా, ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఎట్లుంటాయి ఇక్కడ? వాళ్ళ లైఫ్ స్టోరీ ఎవరి లైఫ్ స్టోరీ అలాగుంటుంది. వాళ్ళు దేని పర్పస్కి వచ్చారు ఏంది అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తారు. చదువు కోసమా వెళ్ళేది, లేకపోతే జాబ్ పర్పస్ కోసం అన్నట్టు హైదరాబాద్కి వస్తారు. అన్ని డిస్టిక్ల నుంచి చాలామంది వస్తూనే ఉంటారు హైదరాబాద్లో. ఏంటంటే ప్రతి ఒక్కటి హైదరాబాద్లో ఉంటుంది అన్నట్టు ఆ నమ్మకంతో హైదరాబాద్కి వస్తారు. స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అంటూ ఏముండదు, సెటిల్ అవుతారు. మ్యాక్సిమం అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జాబ్ కావాలన్నా హైదరాబాద్లోనే ఉంటుంది. సో హైదరాబాద్లో ఏ జాబ్ అయినా దొరుకుతుంది. అట్లాంటి అంటే అమ్మ నాన్నలు వదిలేసి వస్తారు అంటే వాళ్ళు కావాల్సిన జాబ్ కదా. ఇప్పుడు ఏది కావాలన్నా జాబ్ కోసము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయ్యి వస్తున్నారు. వాళ్ళ ఇష్టంతో వస్తారు తప్ప వాళ్ళు ఏదో ఇంట్లో వాళ్ళు బలవంతం చేసి నువ్వు వెళ్ళు అక్కడ వెళ్ళి చదువుకొని జాబ్ చేసి అంటూ ఏం లేదు. వాళ్ళ ఇష్టంతో వస్తున్నారు, వాళ్ళు జాబ్ పర్పస్ కోసమే వస్తున్నారు. అట్లా అంటే వాళ్ళ ఇష్టము మనం ఏం చెప్పలేము. ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. చదువుకోవడానికి వస్తున్నారు, జాబులు చేయడానికి వస్తున్నారు. సో అదంటూ ఇంకా అది వాళ్ళ ఇష్టం అంటే ఉంటుంది వాళ్ళది. సో ఎంజాయ్ చేయడం ఏది అనేసి వాళ్ళ ఇష్టం అది. స్ట్రగుల్స్ ఎట్లాంటివి అంటే ఇంకా నార్మల్ అవుతూనే ఉంటుంటాయి. సో ఇప్పుడైతే జాబ్ చేస్తున్నా, మంచిగానే ఉంది. ఇప్పుడైతే సెటిల్ అవుతాయి, కంపల్సరీ సెటిల్ అవుతాయి. అంటే అట్లాంటిది ఏముండదు, సెటిల్ అవుతాయి. జాబ్ హైదరాబాద్కి వచ్చిన అనుకో సెటిల్ అవుతారు. అంటే హైదరాబాద్ ఇంటి దగ్గర ఉండి హైదరాబాద్ రావాలా వద్దా, వెళ్తే లైఫ్ సెట్ అవుద్దా లేదా, అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అట్లా ఆలోచనలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అలా కనిపించాలి. అరే హైదరాబాద్కి వెళ్తే సెటిల్ అవుతాం, మనము హైదరాబాద్కి వెళ్తే జాబ్ చేస్తాము, సో పైసలు సంపాదిస్తాము అన్నట్టు. ఆడ ఊర్లలో ఏముంటుంది వాళ్ళకు కూడా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఏంటంటే జాబుల కోసం హైదరాబాద్కి వస్తారనమాట. సో అట్లా మంచిగానే ఉంటుంది. నా పేరు రోహిత్, నేను ఇక్కడ ఉంటాను సనత్ నగర్లో. ఇప్పుడు నేను 10 years అయిందన్న పెట్టి అన్న. ఇప్పుడు డిగ్రీ బీటెక్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ అమీర్పేట్కే వస్తారన్న ఐటీ చేయడానికి. అంటే ఇంకా ఐటీకి సంబంధించిన వేరే స్టడీ అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా అన్న, అన్నీ ఐటీకి సంబంధించినవి ఉన్నాయి అన్న. వాళ్ళు అడుగుతారు అన్న, ఇప్పుడు బీటెక్ ఎంటెక్ ఏది కంప్లీట్ అయినా వచ్చి అడుగుతారు అన్న ఏం చేయాలా ఇప్పుడు ఇట్లా చేసినానంటే మేము చెప్తాం, ఇక ఈ బుక్ తీసుకో, ప్రజెంట్ ఇది బాగుంటుంది, దీని తర్వాత ఇది అవసరం పడుతుంది, నువ్వు ఎక్స్పీరియన్సా ఫ్రెషరా అన్నీ అడిగి దానికి సంబంధించిన బుక్స్ అన్నీ ఇస్తామన్న. అన్ని రకాల బుక్స్ ఉంటాయన్న. 99% అంటారు అన్న, అన్ని రన్నింగ్గా ఇస్తామన్న. వాళ్ళకి 99% అలాగే ఉపయోగపడతాయన్న బుక్స్. ఒక్కటి కూడా ఫెయిల్ ఉండవు. చూసామన్న, చాలామంది అట్లా వస్తూ ఉంటారు.
చూసాం, చెప్తారు అన్న ఇట్లా ఇట్లా ఏడ జాయిన్ అవ్వాలి ఏదంటే ఇన్స్టిట్యూట్ కూడా రిక్వైర్మెంట్ ఇచ్చి తక్కువలో చేపించి జాయిన్ చేపిస్తామన్న. చాలామంది వచ్చి చెప్తారన్న అన్న చాలా థ్యాంక్ యూ అన్న, వెళ్ళానన్న జాబ్ వచ్చిందన్న. చాలామంది ఇప్పటికీ ఫోన్లో మాట్లాడిపిస్తా, అలాంటి చాలామంది ఉన్నారు. చాలామందిని హెల్ప్ చేసిన అన్న. సెట్ అవుతాయన్న, నమ్మకం పెట్టుకొని రావాలన్న, 100% సెట్ అవుతాయన్న. ఓన్లీ ఐటీ అన్న, పైథాన్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ అన్ని A to Z ఓన్లీ ఐటీ తప్ప ఇంకేం బుక్స్ ఉండవు అన్న. దాని సబ్జెక్ట్ గురించి అన్నీ చెప్తాను, ఏది నేర్చుకుంటే ఏది అని అన్నీ చెప్తా. నేను సాఫ్ట్వేర్ ఎప్పుడు నేర్చుకోవాలి, దాని గురించి తెలుసు. ఇప్పుడు నువ్వు ఏమైనా నేర్చుకోవాలి, ఇట్లా చేసినా ఏం నేర్చుకోవాలని దాని గురించి అయితే చెప్పగలను అన్న. చూస్తున్నారు కదా, హైదరాబాద్ అంటేనే ఉద్యోగాలకి వ్యాపారాలకు పెట్టింది పేరు. అలాగే హైదరాబాద్ అమీర్పేటలో మాత్రం ఐటీకి సంబంధించి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. అంటే కోచింగ్ సెంటర్లు కానీ లేదంటే వేరే వ్యాపారాలకు సంబంధించి కానీ కోచింగ్ సెంటర్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. హైదరాబాద్ వస్తే లైఫ్లు జీవితాలు మార్చేసుకోవచ్చు, లైఫ్లు సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి రావడం అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల బీటెక్లు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వచ్చి ఐటీకి సంబంధించి నేర్చుకోవడానికి చాలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాళ్ళు అమీర్పేట ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడానికి అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తారని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థిరపడి వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు హైదరాబాద్ లైఫ్ స్టోరీ. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.